10th పాస్ అవ్వడం అంటే అర్థం ఇంటర్మీడియట్లో కూర్చోవడానికి ఎలిజిబిలిటీ సంపాదించినట్టు మాత్రమే మిత్రులారా, జీవితం అంతా పాస్ అయిపోయినట్టు కాదు. కానీ భగవద్గీత ఒక్కటి చదివితే జీవితంలో పాస్ అయిపోయినట్టు, జీవితం అంతా పాస్ అయిపోయినట్టు అంతే. హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటెస్ట్ వే. దాన్ని అర్జునుడికి, పిల్లలకి చెప్పండి, భగవద్గీత అంటే ఏంటి నాన్న అంటే, ఒరే కన్ఫ్యూజన్లో ఉన్నాడురా అర్జునుడు, డ్యూటీ చేయడానికి వచ్చి యుద్ధరంగానికి వచ్చి కన్ఫ్యూజన్లో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ 18 అధ్యాయాల పేరుతో ఓపెన్ చేసి తలంటి పోసిన 18 షాంపూ ప్యాకెట్ల పేరే భగవద్గీత అని చెప్పండి, ఈజీగా అర్థమవుతున్నాడు. అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించేసి తిరుమల హుండీలో ఓ 25 కోట్లు వేసేసి, నెక్స్ట్ డే పేపర్లో రాస్తారు చూడండి, ఒక అజ్ఞాత భక్తుడు తిరుమల హుండీలో 25 కోట్లు, వాడు ఆ హుండీలో 25 కోట్లు వేసేసి ఇటు తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడుగుతాడండి. నీకు ఇంకేమైనా కావాలంటే కల్లో కూడా కనిపించి చెప్పు, నెక్స్ట్ డే ఇంకో 25 వేస్తాను, బాగానే వేసేసానులే జనాల దగ్గర నుంచి.